రెడ్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హర్యానాలోని పంచకులలో ఒక అమానుష ఘటన చోటు చేసుకుంది. ఒక కారులో 7 ఫ్యామిలీ మొత్తం కుటుంబం మొత్తం అందరూ కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పురుగుల మందు తాగి 7 ఆత్మహత్య చేసుకున్నట్లుగా మనకి ప్రస్తుతం అయితే బ్రేకింగ్ అందుతోంది. రైట్, దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ చూస్తున్నాం. ఒకే కారులో ఫ్యామిలీ మొత్తం హర్యానాలోని బిగ్ టీవీ డిజిటల్ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. వారి ఫొటోస్ కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళే కారులో 7 కలిసి ఫ్యామిలీ మొత్తం కలిపి ఒకటే కుటుంబంలో ఆ కారులోనే సూసైడ్ చేసుకోవటం అనేది ప్రస్తుతం అయితే సంచలనంగా మారింది. రైట్ నౌ అందులో 3 చిన్నారులు కూడా ఉన్నట్లుగా మనకి ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. భార్యాభర్తలు, అతడి తల్లిదండ్రులు ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరైనటువంటి అనంతరం సూసైడ్ చేసుకున్నట్లుగా మనకి ప్రస్తుతం సమాచారం అందుతోంది. రైట్, కారులో అనుమానాస్పదంగా కనిపించడంతో కారు ఇక్కడ ఎందుకు పార్క్ చేశావని అడిగాడు స్థానికుడు. రైట్, హర్యానాలోని చూస్తున్నాం మనం. అదే కార్ నంబర్ కనిపిస్తోంది కదా మనకి, 3055 కార్ నంబర్ చూస్తున్నాము. బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా మనకి చూస్తున్నాము. అదే కారులో 7 ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. 7 చనిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పొచ్చు. ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరైనటువంటి అనంతరం సూసైడ్ చేసుకున్నట్లుగా మనకి ప్రస్తుతం సమాచారం అందుతుంది. కారులో అనుమానాస్పదంగా కనిపించడంతో కారు ఇక్కడ ఎందుకు పార్క్ చేశావని అడిగాడు స్థానికుడు. అయితే కారులో అప్పటికే పలువురు అచేతనంగా పడి ఉండడాన్ని గమనించారు. ఆ తర్వాత ఎటు దిక్కుతో స్థితిలో వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. కారులో అప్పటికే పలువురు చూశాడు స్థానికులు ఎవరైతే ఉన్నారో. దీంతో అతడిని నిలదీసినటువంటి స్థానికులు తమ కుటుంబ సభ్యులందరూ సూసైడ్ చేసుకున్నారని, తాను కూడా 5 నిమిషాల్లో చనిపోతానని ఒక వ్యక్తి చెప్పాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. కానీ వారందరినీ హాస్పిటల్కి తరలించే లోపే మొత్తం మంది ప్రాణాలు విడిచిపోయారు. హాస్పిటల్కు వెళ్లేలోగా 7 మొత్తం మృతి చెందినట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఆర్థిక ఇబ్బందులతోనే ఫ్యామిలీ ఇలా సూసైడ్ చేసుకుందని చెప్తున్నారు పోలీసులు మాత్రం. కానీ ఒక ఆధ్యాత్మిక దానికి ప్రోగ్రామ్ కి హాజరైనటువంటి వ్యక్తులు దారిలో ఎందుకు వెళ్లారు, అసలు కారులో సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, 3 చిన్న పిల్లల్ని కూడా చంపాల్సిన అవసరం ఏమొచ్చింది, వాళ్ళందరినీ సూసైడ్ గా ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందనే విషయంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరైనటువంటి అనంతరం కారులో వెళ్తూ ఉండగా అతడిని నిలదీశారు స్థానికులు. ఏదైతే మనం చూస్తున్నామో అచేతనంగా పడి ఉండడాన్ని గమనించారు స్థానికులు. విజువల్స్ లో మనకు క్లియర్ కట్ గా కనిపిస్తోంది. ఎందుకు ఇక్కడ పార్క్ చేశామని అడగటంతో అనుమానాస్పదంగా పడి ఉన్నటువంటి కారులో ఉన్నటువంటి ఒక వ్యక్తిని నిలదీయగా, నేను కూడా 5 నిమిషాల్లో చనిపోతానని చెప్తూ ఉన్నారని చెప్పారు స్థానికుడు. ఆ వ్యక్తికి సంబంధించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారందరినీ కూడా హాస్పిటల్ కి తరలించారు స్థానికులు. ఆర్థిక ఇబ్బందులతోనే ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకుందనే పోలీసులు అయితే దర్యాప్తులో తేలింది. బట్ ఎందుకు ఆ టైంలో ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, అసలు దానికన్నా ముందు ఆధ్యాత్మికంగా ఎందుకు కార్యక్రమానికి అటెండ్ అయ్యారు, దాని తర్వాత మళ్ళీ పిల్లల్ని కూడా ఎందుకు సూసైడ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని దాని గురించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అసలు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం 7 ఒకేసారి సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏమై ఉంటుందని చెప్తున్నారు పోలీసులు? సౌమ్య, హర్యానాలోని పంచకులలో అమానుష ఘటన చోటు చేసుకుని ఇది ఒక విషాద ఘటన అని ప్రధానంగా భావించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇక ఫ్యామిలీ మొత్తం కూడా పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నారు. ఒకే కారులో కుటుంబంలోని 7 ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడం పట్ల వారి కుటుంబ సభ్యులు ఎవరైతే కజిన్స్ గానీ ఇతర కుటుంబ సభ్యులతో ఎవరైతే ఉంటారో వారందరూ కూడా కన్నీటి పరిహామంతం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరైన అనంతరం వీరందరూ కూడా సూసైడ్ చేసుకున్నారు. సూసైడ్ చేసుకున్న వారిలో 3 చిన్నారులు, భార్యాభర్తలు, అతని తల్లిదండ్రులు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తం కారులో అనుమానాస్పదంగా కనిపించడంతో అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఎవరెవరుతున్నారో ఒక స్థానికుడు ఇక్కడ కారు ఎందుకు పార్క్ చేసి ఉంది అని ఒక అనుమానంతో చూడగా దాంట్లో కొరవ పెడుతున్న ఒక వ్యక్తిని ప్రశ్నించారు. కారులో అప్పటికే పలువురు మృతి చెందారు. అచేతనంగా పడి ఉండడాన్ని వారు గమనించారు. దీంతో అతన్ని ప్రశ్నలు స్థానికంగా ఉన్న ప్రజలు ప్రశ్నించగా తమ కుటుంబ సభ్యులందరూ కూడా ఆత్మహత్య చేసుకున్నారు, తాను కూడా మరికొద్ది సేపట్లోనే చనిపోతానని తెలిపిన నేపథ్యంలో వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఒకటో సమీపంలో ఆసుపత్రికి తరలించారు. కానీ హాస్పిటల్ కి వెళ్లిన లోపలే
ఏడుగురు కూడా అప్పటికే మిగతా వారు చనిపోయారు, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. ఒక కొనుగు పెడుతున్న మరొక వ్యక్తి కూడా మార్గం మధ్యలోనే మృతి చెందారు అనేది కూడా ఇటు పోలీసులు చెప్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఈ ఫ్యామిలీ అంతా కూడా సూసైడ్ చేసుకుంది అనేది ప్రధానంగా చెప్తున్నారు. ఏడుగురు కుటుంబ సభ్యులు ఒకేసారి కారులో చనిపోవడంతో విషాద ఛాయలు అనుకునే వారి గ్రామంలో అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల వారు చనిపోయారు అనేది కూడా వారి ఇతర కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సో రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. రైట్, చూస్తున్నాం కదా ఏదైతే చనిపోయినటువంటి ఫ్యామిలీకి సంబంధించి కూడా వాళ్ళ రిలేటివ్స్ కూడా చెప్తున్నారు వాళ్ళకి ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, గత కొంతకాలంగా బాధపడుతూ ఉన్నారు అని చెప్తున్నారు. కాకపోతే ఎప్పుడు మంచిగా చలాకీగా ఉండేటువంటి వ్యక్తులు సడన్గా ఇలా చేసుకోవడం మాకు కూడా ఒక ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్తున్నారు. కాకపోతే వాళ్ళ ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్ళిన తర్వాత వెంటనే వస్తున్నటువంటి దారిలో సడన్ గా ఎందుకు ఇలా చేసుకున్నారు అనే దాని గురించి ప్రస్తుతం అయితే అనుమానాస్పదంగానే ఉంది, ప్రశ్నార్థకంగానే ఉందని చెప్పొచ్చు. రైట్, దానికి సంబంధించి కొన్ని విజువల్స్ ఉన్నాయి, చూద్దాం. चंदन क्या भाई बिल्कुल चंदन क्या भाई రైట్, చూస్తున్నాం కదా ఎగ్జాక్ట్ గా ఆ కారులోనే జరిగింది విషాద ఘటన అని చెప్పొచ్చు. హర్యానాలోని మనం చూస్తున్నాము కారులో 7 ఒకేసారి సూసైడ్ చేసుకునే ఘటన మాత్రం కనిపిస్తోంది మనకు. స్థానికులు వెంటనే అనుమానాస్పదంగా కనిపించడంతో కారు ఎందుకు ఇటువైపు ఆగి ఉంది, చాలాసేపటి నుంచి ఎందుకు కదలికలు లేవు అనే ఒక అనుమానం వచ్చి అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఒక్కసారిగా అక్కడికి చేరుకోవటం, ఏం జరిగింది అని ఆరా తీయగా అందులో ఒక వ్యక్తి ప్రాణాలతో ఉన్నారు, సో నేను కూడా చనిపోతున్నానని చెప్పి చనిపోవడం అనేది నిజంగా ఒక బాధాకరం అనే చెప్పొచ్చు. వెంటనే హుటాహుటిన వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. హాస్పిటల్కి తీసుకెళ్లే దారిలోనే 7 మొత్తం కూడా వాళ్ళ ప్రాణాలను వదిలేశారు. ఒకే కుటుంబంలో చిన్న పిల్లలు అందరూ భార్యాభర్తలు అమ్మ నాన్నలందరూ కలిసి ఉండటం, చనిపోవటం అనేది నిజంగా ఒక విషాద ఛాయనే అని చెప్పుకోవచ్చు. ఆర్థిక ఇబ్బందులతోనే ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకుందని చెప్తున్నారు పోలీసులు. అనేక రకాలుగా దానికి జరిగినటువంటి అనేక రకాలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఏమైనా ఫైనాన్షియల్స్ ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే ఇంకేదైనా ఉన్నాయా అని చెప్పేసి అదే కోణంలో దర్యాప్తు కూడా చేస్తున్నారు. దానికి సంబంధించి ఒక బైట్ ఉంది, చూద్దాం. हाँ मैम, आज जो मामला हुआ उसके बारे में। हाँ जी, तो हमें सूचना मिली कि 6 व्यक्ति यहाँ लाए गए हैं ओजस हॉस्पिटल में, और फिर जब यहाँ पहुँचे तो ये भी पता लगा कि उनकी मृत्यु हो गई है, और एक व्यक्ति जो सेक्टर 6 सिविल अस्पताल ले गए थे जिनको उनकी भी मृत्यु हो गई है। तो इस मैटर में जो हमें प्रथम दृष्टया लग रहा है कि ये आत्महत्या का मैटर है ना, सुसाइड का मैटर है प्राइमर फेसी, तो फिर भी सीमा क्राइम टीम मौके पर पहुँच चुकी है, इन्वेस्टिगेटिंग ऑफिसर्स मौके पर पहुँच चुके हैं। हम सारे साइंटिफिक एविडेंस कलेक्ट करेंगे और इस मैटर को प्रॉपरली एनालाइज करेंगे, बट प्राइमर फेसी हम ये सुसाइड मैटर। जो 6 लोगों ने जहर खाया मैम, उसमें कौन कौन लोग हैं वो? ये पूरे परिवार के लोग हैं। पहचान हो पाई मैम इनकी? हाँ जी, हमें पता है, अभी तो हम आइडेंटिटी डिस्क्लोज नहीं करना चाहेंगे, बट इनका पहचान हो गई है, इस बात हमें आईडी से। मैम क्यों किया ऐसा ये? हाँ, एक बार जैसे हमारी अभी फोरेंसिक टीम आई है, वो पूरा वहाँ पे एनालाइज करेगी गाड़ी के अंदर क्या है और क्या इसके रीजंस थे, बट हाँ कुछ फैक्ट्स हमारे सामने जो एकदम प्राइमरीली आए हैं, उससे ये इंडिकेशन होता है कि सुसाइड का मैटर। थैंक यू। हाँ मैम, आज जो मामला हुआ उसके बारे में। हाँ जी, तो हमें सूचना मिली कि 6 व्यक्ति यहाँ लाए गए हैं ओजस हॉस्पिटल में, और फिर जब यहाँ पहुँचे तो ये भी पता लगा कि उनकी मृत्यु हो गई है, और एक व्यक्ति जो सेक्टर 6 सिविल अस्पताल ले गए थे जिनको उनकी भी मृत्यु हो गई है। तो इस मैटर में जो हमें प्रथम दृष्टया लग रहा है कि
ये आत्महत्या का मैटर है ना, सुसाइड का मैटर है प्राइमा फेसी, बट फिर भी सीमा क्राइम टीम मौके पे पहुंच चुकी है, इन्वेस्टिगेटिंग ऑफिसर्स मौके पे पहुंच चुके हैं। हम सारे साइंटिफिक एविडेंस कलेक्ट करेंगे और इस मैटर को प्रॉपरली एनालाइज करेंगे, बट प्राइमा फेसी हम मैटर जो 6 लोगों ने जहर खाया, मैम उसमें कौन कौन लोग हैं वो? ये पूरे परिवार के लोग हैं। पहचान हो पाई मैम इनकी? हाँ जी, हमें पता है, अभी तो हम आइडेंटिटी डिस्क्लोज नहीं करना चाहेंगे, बट इनका पहचान हो गई है, बस हमें आईडी से। मैम क्यों किया ऐसा ये? हाँ, एक बार जैसे हमारी अभी फोरेंसिक टीम आई है, वो पूरा वहाँ पे एनालाइज करेगी गाड़ी के अंदर क्या है और क्या इसके रीजंस थे, बट हाँ कुछ फैक्ट्स हमारे सामने जो एकदम प्राइमरीली आए हैं, उससे ये इंडिकेशन होता है कि सुसाइड का मैटर। రైట్, చూస్తున్నాం కదా పోలీసు అధికారి చెప్తున్నటువంటి మాటలు. అక్కడ ప్రజెంట్ అయితే వాళ్ళు ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉన్నట్లుగా మనకి అర్థమవుతుంది. ఫైనాన్షియల్ అప్పులు ఎక్కువగా ఉండటం వల్ల ఇక దిక్కుతోచిన స్థితిలో వీళ్ళు సూసైడ్ చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. వాళ్ళకి సంబంధించి రిలేటివ్స్ని కూడా అడిగి తెలుసుకుంటూ ఉన్నాము. అసలు ఏం జరిగిందనే వివరాల గురించి కూడా, ఏ టైంకి అక్కడికి వచ్చారు, ఎందుకు ఎక్కడ తీసుకున్నారు, ఇవంతా కూడా ఆరా తీస్తున్నామని చెప్తున్నారు. సో దానికి సంబంధించి వాళ్ళ రిలేటివ్స్ కూడా మాట్లాడినటువంటి కొన్ని విజువల్స్ ఉన్నాయి, మనం చూద్దాం. आप आगे ये माइक पकड़े आदिविंदर। अंकल क्या हुआ था, कोई बातचीत हुई थी इससे पहले आपकी? कुछ नहीं पता जी। तो पहले कोई बताया हो भी किस तरह से परेशान चल रहे हैं या कर? पहले से क्या कुछ नहीं बताया जी मेरे को, कुछ नहीं पता। तो क्या करते क्या थे प्रवीण जी? वो गाड़ी गुड़ी चला करते थे देहरादून में। अच्छा जी। पारिवारिक परेशानी हमारे से तो मतलब नहीं था जी, बाकी अपना था वो जो भी है। लड़की थी पहले रहती थी, उसकी हेल्प कर दिया करते थे हम। बस परेशानी क्या था, परेशान तो थे ही वे, पैसा पूसा कहीं ले रखा होगा ब्याज बूझ पे। बस अब देखो, हम तो जितनी हेल्प करनी थी उतनी हेल्प करते रहे। हमें तो 4 बजे पता लगा कि हाँ जी ऐसे ऐसे हो गया। मैं फादर हूँ जी उसका। ये बागेश्वर धाम गए थे कल रात को? मुझे कुछ नहीं पता जी, मुझे तो ये भी नहीं पता कब आए वो, कब गए, कब आए, कब नहीं। मुझे तो सवेरे 4 बजे पुलिस आई बस। पुलिस तो कोई आई गई दे ही नहीं रही है। पुलिस को परेशान कर रखी है हमारे को। सवेरे 4 बजे के आए हुए हैं हम। कोई पुलिस वाला कोई कहता जी, पुलिस वाले वहाँ पर कहते 4 बजे के बैठे हुए हैं वहाँ पर, किसी ने पहले दरवाजा नहीं खोला। उसके बाद वहाँ पर वो आए, आने के बाद फिर हमने कहा भी कम से कम हमारे को मेरी बेटी के दर्शन तो करा दो। है कोई दर्शन नहीं, बस अपनी लिखत पढ़त में लगे हुए हैं। साफ सी बात है। मैंने कहा तुम सारी रात बैठा के रखना मुझे, लेकिन मुझे लड़की तो दिखा दो आप। आप आगे ये माइक पकड़े आदिविंदर। अंकल क्या हुआ था, कोई बातचीत हुई थी इससे पहले आपकी? कुछ नहीं पता जी। तो पहले कोई बताया